హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. ఇంకా టైటిల్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. టిఫిన్ పొంగల్ అయితే చేశాను. హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, తిరుత్తనికి వెళ్ళేసి వచ్చినాక అస్సలు అవ్వలేదండి. చూసారా నా ఫేస్ ఎలా ఉందో? ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి కొద్దిగా త్వరగా లేచి కొంచెం అనీజీగా ఉన్న పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి తిరుపతి నుంచి తెచ్చాం కదండి ప్రసాదము, అది దేవుడి దగ్గర పెట్టి ఇంక పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గలేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. అస్సలు అవ్వట్లేదు. గుండెల మీద ఏదో బరువు పెట్టినట్టు ఉంది. ఇంక ఇట్లా కాదు, మన హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుందాము అనేసి ఇంకా నేను మొన్న హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి ఉందండి నాకు ఈ ప్రాబ్లము. డస్ట్ ఎలర్జీ అనమాట. నేను లోకల్‌లో మాకు రెగ్యులర్‌గా వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేదాన్ని. అప్పటికప్పుడు కంట్రోల్ అయ్యేది. కానీ ఇది సివియర్ అయిపోయిందనమాట ఈ మధ్య. ఇంక ఇలా కాదు, చెస్ట్‌కి సంబంధించిన డాక్టర్‌ని, అలర్జీకి సంబంధించిన డాక్టర్‌ని వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవుదాము ఏంటని తెలుస్తది అనేసని ఇప్పుడు జగన్నాథ్ హాస్పిటల్ అనేసని ఈ హాస్పిటల్ అన్నారావు సర్కిల్ దగ్గర ఉంటుంది. చాలా బాగా చూస్తారు అనేసని చాలామంది మాకు రికమెండ్ చేశారు. చెస్ట్ అండ్ అలర్జీకి చాలా బాగా చూస్తారు అనేసని చెప్పారు. మేమైతే ఫస్ట్ టైం అనమాట ఈ హాస్పిటల్‌కి రావడము. ఇంకిక్కడ ఓపీ తీసుకొని ఇంకా డాక్టర్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఫైనల్లీ డాక్టర్‌నైతే కన్సల్ట్ అయినాము. ఆయన కొన్ని టెస్ట్‌లయితే రాసిచ్చారు. అర్జెంట్‌గా చేసుకోండి అని. ఇంకా దాంట్లో బ్లడ్ టెస్ట్ అనమాట. బీపీ అవన్నీ కూడా చెక్ చేశారు. ఇంకా బ్లడ్ అయితే తీసుకున్నారనమాట. అది రిపోర్ట్ రావాలి. దానికోసం వెయిటింగ్. అలాగే నాకు ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది అనేసని ఈ గ్యాస్ ఒకటి పెట్టారనమాట. ఫస్ట్ నేను ఉజ్వల్‌కి, ఖుషీకి చూసేదాన్ని చిన్నప్పుడు ఆ గ్యాస్ పెట్టుకోవడము. బాగా ఇబ్బంది పడేటప్పుడు ఇప్పుడు నేనే పెట్టుకోవాల్సి వస్తది. నెక్స్ట్ ఈ టెస్ట్ ఒకటి రాసిచ్చారనమాట. ఇది ఎంతసేపు నా వల్ల అవ్వట్లేదు. పాపం మా అమ్మాయి ఎన్ని సార్లు చెప్పిందో గట్టిగా ఊపక్క, గట్టిగా ఊపు అనేసని. అస్సలు అవ్వలేదు నాకు. ఫైనల్లీ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ ఇచ్చి కన్సల్ట్ అయ్యారు. ఇంకా మెడిసిన్ అయితే ఇచ్చారు. ఒక 1 వీక్ వాడేసి తర్వాత రండి అని చెప్పారు. ఏం కాదులే అమ్మ, నీకు బ్లడ్‌లోనే అలర్జీ ఎక్కువ ఉంది. అందువల్లనే ఈ సింప్టమ్స్. నువ్వు ఇన్ని రోజులు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి కొన్ని మెడిసిన్స్ కొన్ని ఇచ్చారు. అలాగే ఈ వాటర్ వేపర్‌ని రోజు పీల్చమన్నారనమాట. ఇంకా అది ఇట్లా పీలుస్తున్నాను. ఇంకా అది పీల్చేసిన తర్వాత ఈవినింగ్ మా అత్త నాకు దిష్టి తీస్తుంది. నీకు దిష్టి తగిలి ఉంటుంది ఉండమ్మా అనేసని దిష్టి తీస్తుంది. మీలో ఎంతమంది దిష్టిని నమ్ముతారో కామెంట్ చేయండి. కొంతమంది అయితే నమ్మరు, కేర్‌లెస్‌గా ఉంటారు. నేనైతే 100% నమ్ముతాననమాట దిష్టిని. ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా నాకు గాని పిల్లలకి గాని వెంటనే దిష్టి తీసేస్తాను. దిష్టి తీస్తే పోతుందని నమ్మకం అనమాట. ఇంకిక్కడ హెడ్‌కి మసాజ్ చేసుకుంటున్నాను. ఫుల్‌గా ఆయిల్ పెట్టేసుకొని మా అత్త దగ్గర కొద్దిగా రిలీఫ్ అనిపించింది టాబ్లెట్స్ వేసుకున్నాక. ఇంకా అలా గడిచింది ఆ డే. తర్వాత నేను ఏం షూట్ చేయలేదు 2 డేస్ వరకు. ఇంకిది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. అంటే 7th రోజు, ఆగస్ట్ 7th రోజు అనమాట. షాపింగ్‌కి అయితే వచ్చాను. అమ్మవారికి శారీ అయితే ఒకటి తీసుకోవాలి. అందుకనేసని నేను మా హౌస్ ఓనర్ ఆంటీ ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి అయితే వచ్చాము. ఇక్కడ కేజీ సేల్ రన్ అవుతా ఉంది అని చెప్పారు. ఇంకా అక్కడికి వచ్చి కావాల్సినటువన్నీ తీసుకున్నాము. ఇంకా అలాగే వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ కూడా తీసుకునేద్దాము పనిలో పని అనేసని ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా వచ్చిన ముత్తైదులకి బ్యాంగిల్స్ పెట్టాలి కదండీ! అందుకనేసని హోల్సేల్ షాప్‌లో బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా అలాగే లక్ష్మీ అమ్మవారిది పటం తీసుకుంటున్నాను. ఇక్కడ పటం నాకైతే అను తీసిచ్చింది. ఆడపడుచు తీసిస్తే మంచిదని చెప్పారు లక్ష్మీదేవిది. ఇంకా అందుకని తను మనీ పంపించింది. నేను ఇక్కడైతే తీసుకున్నాను. ఇంకా ఫుల్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాక మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంక ఇక్కడ హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్, కౌంటర్ టాప్ అవన్నీ మొత్తం పనులు చేసుకుంటే మోహన ఒక పక్క తిడుతున్నాడు. మొన్నే కదా హెల్త్ బాగాలేదని 2 రోజులు పడుకున్నావు, మళ్ళీ ఈ పనులన్నీ చేసుకోకపోతే ఏమి, జస్ట్ ఊరికే సింపుల్‌గా పూజ చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు. అలా ఏం లేదులే, నాకు బాగైపోయింది హెల్త్, ఏం ఇబ్బంది లేదు. నేను అమ్మకి బాగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసి ఇంకిప్పుడు నేను ఉజ్వల్ కలిసి బజార్‌కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ పూజకు కావాల్సినటువన్నీ తెచ్చుకునేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ అంటే కష్టం అనమాట. ఇంకా మోహనాకి ఏమేమి కావాలో తెలీదు. మామూలుగా అయితే తెస్తాడు కానీ ఇంకా అమ్మవారికి ఏమేమి కావాలి అనేది తెలీదు. నేను వెళ్ళి నాకేం కావాలో అని అన్నీ తెచ్చుకుందాం అనేసి నేను వచ్చాననమాట. ఇంకా నాకు తోడుగా ఉజ్వల్ని అయితే తీసుకొచ్చాను.
ఇంకా ఆ రోజు రష్ ఉన్నారు చూడండి. గాంధీ రోడ్ మొత్తం రష్ అనమాట. అసలు బైక్ పెట్టడానికి కూడా గ్యాప్ లేదు, అంత ఫుల్ రష్. ఫైనలీ ఎలాగోలాగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొనేసి కావాల్సినటువన్నీ తీసుకొని నేను ఉజ్వల్ అయితే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత వాష్ చేసిన బట్టలు ఎన్నున్నాయంటే ఇంకా అవన్నీ మడతబెట్టాలి. చూపిస్తాను చూడండి. అన్నీ మడతబెట్టాలి. అలాగే ఐరన్ బట్టలన్నీ ఫిల్టర్ చేయాలన్నమాట. అవన్నీ ఫిల్టర్ చేసేసి బట్టలన్నీ మడతబెట్టేసి తల ప్రాణం తోకలోకి వచ్చింది అంటారు కదా, ఆ విధంగా అయిందనమాట. ఈ లోపల బయట వచ్చి చూస్తే వర్షం చూడండి. సడన్ గా ఎంత పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి వర్షం ఇంత పెద్ద వర్షము అనేసి అని అనుకుంటూ ఉన్నాము. పైగా మార్నింగ్ పూజ చేసుకోవాలి, వర్షం ఏంది ఇలా పడుతుంది అని అనుకున్నాము. యాక్చువల్ గా కొద్దిగా క్లౌడీగానే ఉంది, ఈవినింగ్ పడదనుకున్నాను. ఇంత పెద్ద వర్షం పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షం అయితే పడింది. ఇంక ఇక్కడ పూసామాలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను కదా, ఇంకా దానికి పసుపు కుంకం అన్ని పెట్టేశాను. మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రసాదాలు కూడా చేసుకోవాలి కాబట్టి అన్ని పనులు ఒకదాన్నే చేసుకోలేను కాబట్టి అన్నీ నైటే కంప్లీట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత గోరింటాకు అస్సలు మిస్ అవ్వ కదండి. నేను వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చే టైం లేక కోన్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకునేసరికి టైం చూసారా 12 అయిందనమాట. అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి నా కళ్ళు చూడండి నిద్రకి ఎలా ఉన్నాయో రెడ్డిష్గా. అలా గడిచింది ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఇంక ఇక్కడ మార్నింగ్ 4కే నిద్ర లేచేసాను. ఇంక లేచిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందర అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేశాను. ఇక్కడ గోరింటాకు చూపిస్తాను ఎలా పండింది అనేసి అని. ఇంక అన్ని పనులు అయిపోయినాక స్నానం చేసుకొని ఇంక ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. ఈ శారీ గుర్తుందా, జాతర వ్లాగ్స్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ శారీ అనమాట. ఇంకా అది స్టిచ్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ అనమాట. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఫాస్ట్గా వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టేస్తే ఇంకొకేసారి అమ్మని కూడా రెడీ చేసుకోవచ్చు అని ఫాస్ట్గా అన్ని ప్రసాదాలు రెడీ చేసేసి ఇంక ఇప్పుడు అమ్మవారిని అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మని కూర్చొని పెట్టే దగ్గర మొత్తం ఒకసారి క్లీన్ చేసుకునేసి ఇంకా అమ్మవారికి శారీ కట్టాలి కాబట్టి ఇక్కడ శారీ అయితే రెడీ చేసుకుంటున్నాను అమ్మవారికి కట్టేదానికి. ఈ లోపల పావని అయితే ఊరి నుంచి వచ్చింది. ఇంకా తను వచ్చి నాకు కొద్దిగా హెల్ప్ చేసింది శారీ డ్రేపింగ్లో అనమాట అమ్మవారి. ఫైనలీ అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసేసాము. ఇంకా ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టేశాను. 11 రకాల ప్రసాదాలు అయితే రెడీ చేశానండి. ఇంకా అదైతే అమ్మవారికి పెట్టేసి ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. చాలా బాగా ప్రశాంతంగా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఎలా ఉందండి మా అమ్మవారు, బాగా రెడీ చేశానా, ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా లేదా అనేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం పెట్టేసి ఇంక ఇక్కడ భోజనం అయితే పెట్టేశాను. ఎలాగ ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా అందరికీ భోజనం పెట్టేశాను. పావని తను వచ్చి పావని వాళ్ళ తమ్ముడు అనమాట సాయి. ఇంకా వీళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత పైన అమ్మ అయితే పిలిచింది, ఫస్ట్ నువ్వే వచ్చి పసుపు కుంకుమ తీసుకుందురా అనేసని. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే, తొలి వాయనం నువ్వే తీసుకో మంచిది అని చెప్పేసి ఇచ్చింది. ఇంకా ఆ మాట అనిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాయనం అయితే తీసుకొని ఇంక అక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని హ్యాపీగా అయితే వచ్చాను.
ఇంక ఈ అబ్బాయి వచ్చి పావని కొడుకనమాట. వైభవ్ కళ్యాణ్ తన పేరు. పాలు తాగే స్టైల్ చూడండి ఎలా తాగుతున్నాడో. భలే క్యూట్‌గా ఉంటాడు. క్యూట్‌గా మాట్లాడతాడు. అది ముచ్చటేసి ఇక్కడ వీడియో తీశాను. స్టైల్‌గా పాలు తాగుతుంటే. ఇంక ఇది ఈవినింగ్ అనమాట 5:00కి. ఇంక ఈ విధంగా రెడీ అయిపోయాను. ఇంక అమ్మకి నైవేద్యం పెట్టేసి అందరికి వాయనం కోసం పిలవాలన్నమాట. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వాయనం తీసుకోవడానికి వస్తారు. ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మకి పాలు నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి తర్వాత ఇంక అందరిని ఇన్వైట్ చేశాను వెళ్ళి. అందరూ వచ్చే లోపల అన్ని రెడీ చేసుకుందాము అనేసి అన్ని ప్లేట్స్ లో అరేంజ్ చేసుకుంటున్నాను. అందరిని ఇన్వైట్ చేశాను కదండి. ఇంక అందరూ రావడం స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఈ అమ్మ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ అమ్మే వచ్చిందనమాట. పెద్ద ముత్తైదువు అందరికన్నా పెద్ద ఆమె. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ వాయనం తనకే ఇచ్చాను. ఈ ఇయర్ కూడా ఫస్ట్ వాయనం తనకే ఇచ్చాను అనమాట. అమ్మవారు వచ్చినట్టే ఫీల్ అయినాను నేను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తను తెలుసు కదండి, రాజీ నా ఫ్రెండ్ అనమాట. రాజీ ఇంకా కీర్తి అక్క ఇద్దరు వచ్చారు పిల్లల్ని తీసుకొని. ఇంకా వాళ్ళకి కూడా వాయనం అయితే ఇస్తున్నాను ఇక్కడ. చాలా దూరం నుంచి వచ్చారండి నా కోసము. నిజంగా అండి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అదే థ్యాంక్స్ చెప్తున్నాను రాజీ వాళ్ళకి. ఇంత దూరం చిన్న పిల్లని తీసుకొని వచ్చినావు అంటే గ్రేట్ రాజీ నువ్వు నా కోసము అనేసి. ఇంకా నీ కోసం రాకపోతే ఎవరి కోసం రావాలి అని అంటుంది. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అందరం సరదాగా మాట్లాడుకుంటున్నామో లేదో పవర్ పోయిందనమాట. సడన్గా వర్షం వచ్చేలాగుంది. అందుకని పవర్ తీసేశారు. ఇంక ఎమర్జెన్సీ లైట్ ఉంటే ఇంకా అది ఆన్ చేసుకొని ఇంకా అందరికి వాయనం అయితే ఇస్తున్నాను. ఇంకా తను తెలుసు కదండి మా హౌస్ ఓనర్ వాళ్ళ పాప అనమాట. చాలా ఇష్టం నాకు రమ్మి అంటే. ఇంకా రమ్మికి కూడా వాయనం ఇచ్చేసాను. ఇంకా పవర్ పోయేసరికి మొత్తం డిస్టర్బెన్స్ అనమాట. ఎంతో అనుకున్నాము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ పవర్ ఏంది పోవడము అనేసి అనుకున్నాము. ఇంక వీళ్ళందరూ ఈ పవర్ లేకపోయేసరికి మోహనాతో గేమ్స్ ఆడుకుంటున్నారనమాట ఫోన్లో. అది ముచ్చటేసి వీడియో తీశాను. నిజంగా అండి ఎంత పెద్ద వర్షం అంటే ఆ రోజు చాలా పెద్ద వర్షం అనమాట తిరుపతిలో. అది ఉరుములు కాదండి, పెద్ద పెద్ద పిడుగులు కూడా పడ్డాయి. అంత పెద్ద వర్షం అయితే పడింది. వల్ల పవర్ అయితే తీసేశారు. వీళ్ళకి కూడా కొంచెం టైం పాస్ అయిందనమాట పవర్ పోవడం వల్ల. ఇలా ఫన్ గా మోహనాతో ఆడుకున్నారు. ఈ లోపల మా పక్కింటి ఆమె అయితే ఫోన్ చేసింది, వచ్చి వాయనం తీసుకోబోదురా ఉషా అనేసని. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ అదే చెప్తున్నాను, మీ ఇంట్లో కరెంట్ ఉంది, మా ఇంట్లో పోయిందక్క. ఏంటో అర్థం కాలేదక్క ఈ టైంలో పవర్ పోయింది అని చెప్పాను. ఇక్కడ చూసారా లక్ష్మక్క ఎంత బాగా అరేంజ్ చేసిందో, అమ్మవారిని బాగా అలంకరించింది. ఇంక ఇక్కడ వాయనం అయితే తీసుకొని ఇంకా నేను లక్ష్మక్క అయితే ఫోటో తీసుకుంటున్నాం. తను తెలుసు కదండి, లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను ప్రతి వారం వాయనం ఇస్తుంది అనేసని. ఇంక ఇక్కడ రాజీ వాళ్ళు కొద్దిగా ప్రసాదం అవి తినేసి అట్ అయిపోతున్నారనమాట. ఇంకా ఉంటే లేట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, వర్షం లైట్ గా ఆగింది కదా అనేసని ఇంకా రాజీ కీర్తి అక్క అయితే వర్షంలోనే స్టార్ట్ అయిపోయినారు. ఇంకా మోహన తోడుగా వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాడనమాట. వాళ్ళు అలా వెళ్ళారో లేదో పవర్ అయితే వచ్చిందనమాట. ఇంక పవర్ వచ్చిన తర్వాత లక్ష్మక్కకి ఫోన్ చేసి రాక వాయనం తీసుకోబోదు అని చెప్పాను. ఇంకా తను వచ్చి వాయనం అయితే తీసుకొని వెళ్ళిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీ వేసింది. ఇంక ఇక్కడ మోహనా దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగే తీసుకోవాల్సింది, ఈ హడావిడిలో అస్సలు తీసుకోలేకపోయినాను. మోహనా కూడా ఇంట్లో ఎక్కువసేపు లేడనమాట. ఫైనల్లీ మోహనా దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకునేసాను. ఇంకా చాలా మంది ఇంటికి కూడా వెళ్లాల్సింది ఇన్వైట్ చేశారు, వెళ్ళలేకపోయినాను ఈ వర్షం రావడం వల్ల.
అదొకటి అంతే. ఫైనలీ పూజ అయితే చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా ఇంటి వరమహాలక్ష్మి పూజ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, బాగుందా లేదా, మీకు నచ్చిందా అనేదని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటాయని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.